నమస్తే మావా. సో ఈరోజు లీవ్ పెట్టాను నేను. సో బ్లాగ్ చేస్తా, ఇంటికాడే ఉంటున్నా కదా. సో అండ్ అలాగే డైలీ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ట్రై చేస్తాను డైలీ బ్లాగ్స్ చేయడానికి. సో ఈరోజంతా ఏం జరుగుతుందో కూడా షూట్ చేస్తా. లెట్స్ సీ ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మీల్. సో ఇది తిన్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. చాలా డేస్ నుంచి మా కాలేజీలో ఒకటి చెప్తా ఉన్నారు, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో సర్టిఫికేషన్స్ చేయండి అని చెప్పేసి. సో అది డైలీ అలాగే అవుతూ ఉంది, చేద్దాం అనుకుని. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎటో లీవ్ పెట్టాం కదా, ఇంటికాడే ఉంటున్నాం. చూద్దాం. Much later. చూసారు కదా, ప్రస్తుతానికి మన ట్యాంక్ అయితే అలా ఉంది. సో వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆఫ్టర్ వాషింగ్ తర్వాత మా ట్యాంక్ ఇలా ఉంది. సో ఇంతకు ముందు కంటే ఒక రకంగా బాగానే ఉందనుకుంటున్నా. సో ఈ టైం అయితే అరౌండ్ 2 అవుతుంది. సో ఏదో పన్నీర్తో ఏదో చేసుకొని తినేద్దాం అనుకుంటున్నా. A few moments later. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను. టైం అయితే 6:30 అవుతుంది. సో మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ విషయం ఏంటి అంటే, నేను చాట్‌జీపీటీ యూస్ చేసుకొని నా డైలీ రొటీన్ అనేది ప్లాన్ చేసుకున్నా. సో అది నేను డైలీ ఫాలో అవుతున్నా. అండ్ అది ఎవరైనా చేసుకోవచ్చు అఫ్కోర్స్. నేను జస్ట్ చెప్దాం అనేసి చెప్తాను అంతే, అదేం లేదు. సో ఇట్లా మనకి ఏం కావాలి, మనం డైలీ ఏమేమి టాస్క్ చేస్తాం అనేది జస్ట్ చాట్‌జీపీటీకి ఇస్తే ఇట్ విల్ గివ్ ఓవరాల్ ద ప్లాన్, లైక్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ రొటీన్ అండ్ నైట్ రొటీన్, లైక్ దట్. సో ఇస్తుంది అనమాట. సో నేను అలా ప్లాన్ చేసుకున్నా దీన్ని. సో ప్రజెంట్ ఉన్న రొటీన్ ఏంటంటే, మార్నింగ్ 7 AM లేయాలి అండ్ 6:30 అండ్ 7:40 లోపు మన వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని అండ్ 7:45కి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఎనీథింగ్ లైక్ ఓట్స్, బనానాస్, ప్రోటీన్ ఫుడ్స్ తినాలి. ఎందుకంటే వెయిట్ లాస్లో ఉన్నా, ఆఫ్కోర్స్ ట్రై చేస్తున్నా వెయిట్ లాస్కి. సో ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం అయిన తర్వాత మీకు కండిషన్ చూపించకపోవచ్చు, చూద్దాం. సో 8 నుంచి 8:30 లోపు కాలేజ్లో ఉండాలి. సో ఇంకా మనకి 9 to 5కి కాలేజ్ టైమింగ్స్ కాబట్టి మనం అక్కడ పెద్దగా ఏం చెయ్యము, క్లాసెస్ వినాలి. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 6 అవుతుంది. సో 6కి వచ్చి 6:30కి మన వర్కౌట్ సెషన్ అనమాట. 6:30 to 7, లైక్ మన ఇంట్రెస్ట్ని బట్టి. ఆర్ఎల్స్ మనకి ఎక్కువసేపు చేయాలనుకుంటే, ఎక్కువసేపు వర్కౌట్ చేయాలనుకుంటే సో నేను ఎక్కువసేపు వర్కౌట్ చేస్తాను అంతే. సో ఈ వర్కౌట్స్ ప్లాన్ కూడా నేను చాట్‌జీపీటీని అడిగాను. ఎలా అంటే, సో మండే అండ్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఇట్లా, అంటే నా వెయిట్ లాస్కి నేను అడిగాను కాబట్టి, సో దానికి తగ్గట్టు అది మండే ఈజ్ పుష్ డే అండ్ ట్యూస్డే ఈజ్ పుల్ డే, వెనస్డే ఈజ్ లెగ్ డే, అలా నాకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇవన్నీ వర్కౌట్ ప్లాన్ అనేది ఇచ్చింది. అండ్ వర్కౌట్స్ అయిపోగానే 8:15కి డిన్నర్. సో డిన్నర్ యాజ్ యూజువల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్సే, ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ, రైస్ అఫ్కోర్స్. సో ఇవన్నీ. సో దాని తర్వాత సో నా స్కిల్స్ మీద నేను టెక్నికల్ స్కిల్స్ మీద
నేను చాట్‌జీపీటీని అడిగితే సో ఇవి నేర్చుకోవాలి అని చెప్పేసి మీకు మీ స్కిల్స్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకొని మీ ఫ్యూచర్ గోల్స్ని బట్టి మీరు చాట్‌జీపీటీని అడిగితే సో మీకు ఇస్తుంది. సో అది సో దాని తర్వాత 9:50కి యూట్యూబ్ టైం. సో 9:50 అంటే 1 అవర్. సో 9:50 to 10:30 అలా 10:30కి షూటింగ్ అంటే 1 డే షూటింగ్ కానీ లైక్ ఇంకొక డే ఎడిటింగ్, ఇంకొక డే న్యూ ఐడియాస్ ఏమైనా యూట్యూబ్ కోసం. సో అలా వీకెండ్ వచ్చేసి వీడియో షూట్ చేస్తా, ఇప్పుడు ఎలా షూట్ చేస్తున్నాను అలాగా. సో 11 కల్లా మొత్తం ఫినిష్ చేసుకొనేసి 11:30 కల్లా పడుకునేసేయాలి. సో ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ మార్నింగ్ లేయంగానే సో అదే రొటీన్. సో ఇలా నేను 1 వీక్ నుంచి ఫాలో అవుతున్నా. సో ఇది నచ్చపోతే మళ్ళీ కొంచెం మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ దీనికి చాట్‌జీపీటీకి ఇచ్చి మళ్ళీ కొంచెం ఎఫిషియెంట్గా మార్చు అని చెప్పేసి అడిగి సో అలా చేయొచ్చు. ఇవన్నీ చెప్పాలి అని నాకు చెప్పాలనిపిస్తుంది, సో చెప్పా అంతే. సో ఎవరికైనా ఉంటుంది కదా, సో ఒక రొటీన్ ఫాలో అవుదాం, మంచి రొటీన్ ఫాలో అవుదాం అనిపిస్తూ ఉంటుంది. సో ఎలా ఫాలో అవ్వాలో తెలియదు. సో ఇలా చాట్‌జీపీటీకి మీ టాస్క్స్ ఏమున్నాయి, లైక్ మీ టాస్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్కి రొటీన్, సో ప్రోటీన్ ఫుడ్ తిందామన్నా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం కానీ లైక్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి టాస్క్స్ చేస్తారో దాన్ని ఎలా ప్రొడక్టివ్గా చేసుకోవాలి అని చెప్పేసి మీరు చాట్‌జీపీటీని అడిగితే సో అది మంచి చాలా ప్లాన్స్ చూపిస్తుంది కదా. సో మీరు అడిగినప్పుడు జస్ట్ అక్కడ జనరేట్ చేయమన్నప్పుడు ఇస్తుంది. సో జనరేట్ చేసిన తర్వాత అది మీకు నచ్చకపోతే దాంట్లో మీరు కొంచెం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇది బెటర్ వే కదా, సో అందుకే షేర్ చేస్తున్నా. జనరేట్ చేయడం అయితే చాట్‌జీపీటీకి ఇచ్చి జనరేట్ చేయమని అడగడం అయితే ఈజీయే, బట్ డైలీ ఫాలో అవ్వడం అనేదే కదా కష్టం అనేది. సో డైలీ ఫాలో అవ్వాలి, సో కన్సిస్టెన్సీగా చేయాలి కదా. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని అంటారు. చూద్దాం మనం కన్సిస్టెన్సీగా ఫాలో అయితే ఏం జరుగుతుందో. సో అలాగే వీడియోస్ కూడా డైలీ పోస్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నా. సో అది అలాగే పోతూ ఉంది, చూద్దాం చేస్తానో లేదో చూద్దాం. సో ఫుల్ వ్లాగ్ చేయాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా షూట్ చేయాలి. షూట్ చేసింది మళ్ళీ ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసిన తర్వాత దాంట్లో ఏ క్లిప్స్ బాగున్నాయి చూసుకొని అవి పోస్ట్ చేయాలి. సో అవి పోస్ట్ చేసేదానికి చాలా టైం పట్టేస్తుంది. సో టైం సరిపోదు. సో ఫుల్ వీడియో చేద్దామా లేకపోతే షార్ట్ వీడియోస్ చేద్దామా అనేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. చూద్దాం ఏం చేస్తాను. మోస్ట్లీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనుకుంటా. స్టే ట్యూన్. సో ప్రస్తుతానికి అయితే అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.